నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s లో ప్రియాంకజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s లో ఉండే హీరోయిన్. ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దాన్ని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన